ఈరోజు మనము స్పందన, ప్రతిస్పందన అనే దాని గురించి చెప్పుకుందాము. ఏంటి ఈ స్పందన? ప్రతిస్పందన? హ్మ్. నువ్వు మాట్లాడితే అవతలి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మాట్లాడకుండా ఉంటే అవతలి వాళ్ళు ఒక మాట, అరమాట మాట్లాడి మెదలకుండా ఉంటారు. ఎందుకంటే నీ దగ్గర నుంచి రిప్లై లేదు గాబట్టి. ఇది మనకి కంటికి కనిపించేది. మరి ఈ కనిపించనిది ఒకటి ఉంది. ప్రాపంచికంగా ఉంది. ఆత్మస్థితిలోనూ ఉంది. ఈ సమస్తాన్ని నడిపించేది గూడా ఈ స్పందన, ప్రతిస్పందన ద్వారానే ఈ సమస్తము నడుస్తుంది కూడా. ముందు మనము మనలో స్పందన, ప్రతిస్పందన అనేది చూసుకుందాం. మనము అనేక విషయాలని స్పందించటం ద్వారా ఆలోచనకు ముందు వచ్చేది స్పందనే. నీ స్పందనే నీ ఆలోచన అవుతది. ఎప్పుడైతే నీలో స్పందన బిగినయిందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దానికక్కడ ప్రతిస్పందన బిగినవుతుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంటే అక్కడ ఆజ్ఞ, స్పందన ఇది ప్రతిస్పందన. ఈ సమస్తము నడిపించబడుతుంది గూడా భగవంతుడి ద్వారా. ఈ స్పందన, ప్రతిస్పందన ద్వారానే. కృష్ణ పరమాత్ముడు గూడా చెప్తూ ఉంటాడు. అంతా నాలోనే ఉంది. నా ద్వారానే నడిపించబడుతుంది. నా ఆలోచన ద్వారానే ఈ సమస్తముని గూడా నడిపిస్తున్నాను. సమస్తములో ఉండి చేసేది నేనే అని చెప్తూ ఉంటాడు. నా స్పందన ద్వారానే జరుగుతుంది అని. ఎలా చెప్తున్నాడాయన? ఆ స్థితిలో ఉన్నాడు గాబట్టి. ఆ స్థాయిలో తన స్పందన ఈ సమస్తములో ప్రతిస్పందనాత్మకంగా నడిపించగలుగుతున్నాడు గాబట్టి. కదా! మరి ఆ స్థాయిలో నువ్వున్నా గూడా నీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా నడుస్తుంది ఇదంతా గూడా. ఆ స్థాయి స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది మనం 7 పాయింట్స్‌లో చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ ప్రాపంచికంగా మనం ముందుగా ఈ స్పందన గురించి చెప్పుకుంటూ ఉంటే, మనం ఎప్పుడైతే నిద్ర లేస్తామో, మంచి నిద్రబోతే మనలో ఈ స్పందన అనేది చాలా నిశ్చలంగా నుంచి చిన్నగా కదులుతుంది. ఇక్కడ స్పందన అనేది నీలో ఏర్పడటమే గాదు, నీ నుంచి జరగటమే గాదు, నీ ఇంట్లో వాళ్ళందరూ గూడా వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు, వాళ్ళ అవసరాలకి తగ్గట్టు వాళ్ళలో స్పందన బిగినవుతుంది. పిల్లలకి ఆకలి అనే స్పందన వచ్చింది అంటే తల్లి ప్రతిస్పందనాత్మకంగా చకామని ఆ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళేమి ఏడవక్కర్లేదు, చెప్పక్కర్లేదు, ఇది చేయక్కర్లా. వాళ్ళ స్పందన ఈమెకి తెలుస్తూ ఉంటుంది. ప్రతిస్పందనాత్మకంగా ఈమె ఆ పని చేస్తూ ఉంటుంది. స్పెషల్‌గా అక్కడ నోరు తెరిసి చెప్పక్కర్ల. అలాగే మనం ఇక్కడ చాలా సార్లు మనం మన వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటాం లోపల. వాళ్ళు ఫోను జేయటమో, లేకపోతే రావటమో, లేకపోతే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో చేస్తారు. అరే! నేను అనుకున్నానో లేదో వాళ్ళ దగ్గర నుంచి నాకు
విషయం అందింది. ఫోను ద్వారా గావచ్చు, ఇంకోటి ద్వారా గావచ్చు. వాళ్ళు ఫోను జేయటమో జరుగుతుంది. లేదు రావటమో జరుగుతుంది. లేదు విషయాలు మధ్య మాధ్యమికంగా అందటం గూడా జరగొచ్చు. అంటే ఎలా ఉంటుంది? నీకున్న ఇక్కడ స్పందన అక్కడ ప్రతిస్పందనాత్మకమవుతుంది. మీరే ఆలోచించండి. ఇంతకుముందు మీ మీ జీవితము, మీ చుట్టాలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ వైపు దృష్టి పెట్టాం. ఫ్రెండ్స్ గాని, నెయిబర్స్ గాని వాళ్ళ వైపు దృష్టి పెట్టాం. వాళ్ళు గూడా మన వైపు దృష్టి పెట్టడం ద్వారా మన మీద దృష్టి పెట్టటం ద్వారా వాళ్ళకి గూడా మన ఆలోచన, మన స్పందనే వాళ్ళకి కలుగుతుంది. ప్రతిస్పందనాత్మకంగా. వాళ్ళు గూడా మనకి కలుస్తారు. సారీ. ఇంతకుముందు మనము ఈ ప్రాపంచికంగా మన చుట్టూ ఉన్న వాళ్ళతో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళెలా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆస్తి ప్రాపంచికంగా అంటే అనేక మోహాలతో ఉన్న ఆలోచనలు మనలో గూడా ఉంటాయి. వాళ్ళందరి గురించి, మన గురించి పోల్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి దృష్టి తీసేసి ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టాం. ఇలా ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టిన తర్వాత చిన్నగా మీకు వాళ్ళ వైపు నుంచి ఆలోచనలు మీరు మార్చుకుంటారు. ఎప్పుడైతే మీ ఆలోచన మార్చుకొని పూర్తిగా ఆధ్యాత్మికం వైపు తిప్పుకుంటారో, ఇక్కడున్న వాళ్ళ వైపు తిప్పుకుంటారు. ఇటు పక్క చుట్టూ ఉన్న వాళ్ళని వీళ్ళతో ఆధ్యాత్మిక బంధువులతో వీళ్ళతో చక్కగా మాట్లాడుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ ఆధ్యాత్మిక భావనలతో ముందుకెళ్తూ ఉన్నారు. కొద్ది రోజులకి అటు నుంచి మీకు మీ నుంచి అటు ఆలోచనలు తగ్గిపోతాయి. ఎందుకు అంటే వాళ్ళ గురించి ఆలోచన మీకిప్పుడు రావటం లేదు. అలాగే మీ గురించి కూడా వాళ్ళకి రావటం లేదు. ఎందుకంటే ఇక్కడ స్పందన లేదు. అక్కడ ప్రతిస్పందన లేదు. అలాగే మీరందరూ మీ అందరికీ కూడా మనమందరం ఇది గమనిస్తూనే ఉంటాం కదా! ఇంతకుముందు మా వాళ్ళందరూ కంటిన్యూగా ఫోను జేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో నేను గూడా కలిసేదాన్ని. ఇప్పుడు వాళ్ళ నుంచి కాల్సు లేవు. ఇది లేదు. గుర్తుకొచ్చినప్పుడు హాయ్ అంటే హాయ్ అన్నట్లుగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనం అందరం గూడా గమనిస్తూ ఉందే. మరి ఈ గమనించకుండా మనం గమనించలేనిది ఒకటుంది. ఆత్మలో స్పందన. ఆత్మ స్పందన. ఇప్పుడు ఇక్కడ సమస్తములో కూడా ప్రతి విషయము నడిపించబడుతుంది స్పందన, ప్రతిస్పందన ద్వారానే అని చెప్పుకున్నాం. ఎలా నడిపించబడుతుంది ఈ స్పందన అనేది మామూలుగా నేను చెప్తూ ఉన్నాను. సూది మొన గుచ్చటానికి కూడా సందులేని విధంగా ఆత్మస్వరూపం వ్యాపించి ఉంది. మరి మనము ఇక్కడి నుంచి అక్కడ దాకా స్పందన ప్రయాణం చేస్తుంది. ప్రతిస్పందనాత్మకంగా ఎక్కడో ఉన్న ఎవరో స్పందిస్తున్నారు అంటే, మనం ప్రాపంచికంగా చెప్పుకున్నప్పుడు ఈ లోపలిది ఎలా జరుగుతుందో తెలీదు. మరి ఆధ్యాత్మికంగా ఆత్మస్థితిలో చెప్పుకున్నప్పుడు, ఈ సమస్తాన్ని ఆత్మస్వరూపం ఆవరించబడి ఉంది. ఎక్కడా కదలిక లేదు.
మరి ఇలాంటి దానిలో ఈ స్పందన, ప్రతిస్పందన అనేది ఎలా జరుగుతుంది? కదా! మనకి మబ్బులు బాగా వర్షం పడే ముందు మబ్బులు బాగా దట్టంగా పట్టుకొస్తాయి. మెరుపు మెరిసింది. మెరుపు మెరిసిన తర్వాత ఉరుము ఉరిమింది. సౌండ్ ఇనపడుతుంది మనకి. ముందు మెరుపు బాగా కనిపిస్తుంది. తర్వాత కాసేపటికి ఉరుము శబ్దం వినిపిస్తుంది. ఎందుకు తేడా వచ్చింది ఇక్కడ? ఎందుకు మెరుపు ముందు కనిపించింది? ఆ కనిపించినప్పుడే ఉరుము గూడా వినపడాలి గదా! ఎందుకు వినపడలేదు? కానీ కాసేపటికి ఎందుకు వినపడుతుంది? ఎందుకు దానికి మెరుపుకి, ఉరుముకి, సౌండ్‌కి, కాంతికి ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా దృష్టి పెట్టారా? అమ్మో! మెరుపులు మెరుస్తున్నాయంటే ఉరుములు ఉరుముతాయి. ఇదే గాని దానికి దీనికి ఒకింత గ్యాప్ వస్తుంది అనేది ఎప్పుడైనా గమనించారా? ఎందుకొస్తుంది అనేది? మెరుపు కాంతి వేగం ఎక్కువ. అలాగే ధ్వని వేగం తక్కువ. ఇక్కడ కాంతి ఈ సమస్తంలో ఉన్న అణువుల ద్వారా ప్రయాణించి చాలా త్వరగా ప్రయాణించగలుగుతుంది. ధ్వని అనేది కాంతి అంత వేగంగా ప్రయాణించలేదు. అది కూడా ఈ అణువుల ద్వారానే ప్రయాణించాలి. మనకి చేరేటప్పటికి దానికి దీనికి కొంత సమయము తేడా వస్తుంది. మరి ఇది అది గూడా ఎలా ప్రయాణించినాయి? సమస్తములో ఉన్న ఆత్మస్థితి అనేది వీటన్నిటికంటే కూడా చాలా సూక్ష్మమైనది. ఇది అంతా గూడా అణువుల రూపంలో ఇదంతా గూడా పదార్థం వ్యాపించబడి ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ నీ ఆలోచనే కావచ్చు, ఇక్కడ మెరుపులే కావచ్చు, ఉరుములే గావచ్చు, ఇవన్నీ కూడా అణువుల ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు మన చెవులకు చేరుతూ ఉంటాయి. కాంతి మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మరి మనము కూడా స్పందిస్తూ ఉన్నాం. నీ లోపల ఎంతోమంది దేవతల్ని స్పందిస్తూ ఉంటావు. ఒక్కొక్కళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళని. ఎలా స్పందిస్తూ ఉంటావు? ఇప్పుడు షిరిడి సాయినాథుల వారిని నీకు బాగా ఇష్టమైన దైవం, గురువు ఏదైనా గావచ్చు. ఆయన్ని స్మరిస్తూ ఉన్నావు నీ లోపల. నీలో ఉన్న ఆత్మ స్వరూపం యొక్క స్పందన అనేది ప్రతిస్పందనాత్మకంగా అందుకునే వాళ్ళు అంటే నువ్వు ఎవరి గురించి అయితే స్పందిస్తూ ఉన్నావో షిరిడి సాయినాథుల వారైతే ఆయన ఆ హృదయమే ప్రతిస్పందిస్తుంది. నీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా ఆ హృదయం అందుకుంటుంది. ఆ హృదయం ద్వారా నీ ఆలోచనకి తగిన విధంగా నీకు అనుగ్రహం వస్తుంది. ఇక్కడ నువ్వు గుడికెళ్ళి దండం పెట్టినా, దండం పెట్టకపోయినా, నువ్వు పూజ చేసినా, చేయకపోయినా జరిగేది ముందు నువ్వు ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో
ఆ స్పందన ఆ హృదయానికి రిసీవ్ చేసుకుంటుంది. ఆ హృదయం ప్రతిస్పందించిందో లేదో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ అది ప్రతిస్పందిస్తుంది. రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ మీ అందరికీ చెప్పాను. కోరుకునేటప్పుడు వాళ్ళు చేస్తారో, చెయ్యరో ఇలాంటి అనేక ఆలోచనలు చెయ్యొద్దు. వాళ్ళందరూ దైవత్వ స్థాయిని పొందిన హృదయాలు. నువ్వు తిట్టినా, కొట్టినా, తిమిడినా, ఇంకొకటి చేసినా వాళ్ళ హృదయాలెప్పుడూ కలత చెందవు. ఆనందంగానే రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఎంత ప్రేమ లేకపోతే నన్ను తిడతారు. నా మీద దృష్టి ఇది పెడతారు. నాతో పోట్లాడతారు అని అనుకుంటాయి తప్ప, నీకు పనైనా, అవ్వకపోయినా, నువ్వు తిట్టినా, పొగిడినా అయన్నీ ఒకే రకంగా తీసుకుంటాయి. ఈ హృదయమే నా హృదయము అన్న విధంగా. అలా నువ్వు ప్రతి క్షణము గూడా అనేక స్పందనలని నీలో అనేక స్పందనలు శబ్ద రూపంలో గూడా వెలువడుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్పందన వచ్చిందో అక్కడ నువ్వు మాట్లాడాలి అనేదేమీ లేదు. నీ స్పందనే అక్కడ శబ్దముగా ఉంటుంది. మీరనుకుంటూ ఉంటారు, ఈ శబ్దం ఏమన్నా ఇనపడుతుందా అంటే, మన చెవులకి ఇనపడకపోవచ్చు. కానీ ప్రణవము అనేక హృదయాల యొక్క సమాహారం. అనేక హృదయాలలో స్పందనే ఓంకారం. అనేక హృదయాల స్పందన. అంటే అక్కడ మాట్లాడక్కర్లా. ఒక హృదయ స్పందన చిటికె వెయ్యటానికి ముందే 2 చేతులు, 2 వేళ్ళు అలా టచ్ అవ్వటమే స్పందనవుతుంది. చిటిక వేయక్కర్ల. అదే ప్రణవ నాదము ఓంకారమవుతుంది. అనేక హృదయాల యొక్క శబ్దమవుతుందది. అని మీ హృదయం మీద మీరు దృష్టి పెట్టి, దాని మీద దృష్టి పెట్టగలిగి, దాన్ని అవలోకించగలిగినప్పుడు, అది ఆ ఓంకార నాదాన్ని స్పందిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ హృదయమే అది తెలియజేస్తుందా అంటే లేదు. అనేక హృదయాల సమాహారమైన ప్రణవనాదం అది. అక్కడ ఏది మాట్లాడక్కర్ల. సమస్తంలో ఏది మాట్లాడాల్సిన పని లేదు. హృదయ స్పందన ద్వారానే స్వరూపాల యొక్క స్థితిగతులు అవలోకనం చేసుకుంటాయి. అనేక స్వరూపాలు హృదయ స్పందన ద్వారానే ఏకీకృతం అవుతూ ఉంటాయి. భావోన్నత స్థితి భావోన్నతి అంటే అనేక హృదయాలతో ఈ హృదయం అనేక హృదయాలతో ప్రతిస్పందనాత్మకంగా ఏకీకృతం అవ్వటమే. ఇక్కడ మన నోరుండి, నాలికుండి, పళ్ళుండి మాట్లాడటం, శబ్దం చేయటం ఇయన్నీ ఏమీ లేదు. ఆత్మస్థితిలో నీ యొక్క ఆలోచనకి ముందు బిగినయ్యే స్పందనే నీ హృదయ స్పందన అవుతుంది. నీ స్వరూపం యొక్క స్పందన అవుతుంది. ఇలాంటి అనేక స్వరూపాల హృదయ స్పందనే ప్రణవనాదం అవుతుంది. అదే ఓంకారం అవుతుంది. ఇక్కడ మనము ఈ ఆధ్యాత్మికములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన, మన హృదయ స్పందన సమస్తములో సత్యం వైపు సత్యాన్వేషణ చేస్తూ మనం హృదయ స్పందన ఆ వైపుకు పెట్టాం. ఎప్పుడైతే నీ స్పందన అనేది ఆ వైపుకుందో, ఆ వైపుకి నడిచిన అనేక హృదయాలు ప్రతిస్పందనాత్మకంగా నీతో ఏకీకృతం అవుతూ ఉంటాయి. నీ ఆలోచనకి తగినట్లుగా అవన్నీ గూడా నీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి.
ఇక్కడ నీ హృదయంలో ఎప్పుడైతే స్పందన బిగినైందో ఎక్కడో ఉన్న స్వరూపము, దీనికి సమాధానం చెప్పగలిగిన స్వరూపము ఎక్కడో ఉంటుంది సమస్తములో. అది రిసీవ్ చేసుకుంటుంది. నీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా. ఇక్కడ మనం సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాం. ఇది ఏ పుస్తకంలో రాయబడింది గాదు. ఇది జేయగడింది కలిగింది గాదు. అనేక హృదయాల స్పందన, ప్రతిస్పందనే కదా! కాబట్టి మరి అనేక హృదయాల స్పందన, ప్రతిస్పందన అనేది మనము ప్రతిరోజు దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం. మనం ప్రతి క్లాసు చెప్తుంది గూడా మన స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా ఎన్నో హృదయాలు మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాయి. అవన్నీ నేనైన స్థితిలో మన హృదయం నుంచే ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న ఒక హృదయము ఇలాంటి జ్ఞానం కోసం తపన పడుతూ ఉంది. ఒకప్పుడు నన్ను పూజ చేయమన్నారు. నువ్వు ఇలా అభిషేకం చేసి, కుంకుమ పూజ చేసి, ఉపవాసం ఉండి, కుంకుమ పూజ చేయాల్సిందే అని చెప్పారు. నాకు అవన్నీ చేయటము అనేది నచ్చేది కాదు. అది ఎట్లోగట్టా చెయ్యాలి తప్పదు అని చెప్పినప్పుడు, కొంచెం ఇబ్బందికరంగా అయినా అది మొదలుపెట్టటం, చేయటం. చివరికి అడిగేదాన్ని, నాకు ఇన్ని రకాలు ఇలా చేయటం నాకు నచ్చటం లేదు. నాకు ప్రియంగా భగవంతుడిని ప్రియంగా అందించాలి. అప్పటికి నాకు ఏ ఆధ్యాత్మికం తెలీదు. ఎవరో జ్యోతిష్యుడు దగ్గరికెళ్తే, నీకు ఉన్న ఈ చుట్టూ ఉన్న ఈ ఈ ఇబ్బందులు తొలగాలి అంటే ఈ పూజ చెయ్యాలి అన్నాడు. అది ఒత్తిడి చేశాడు. దాన్ని ఆ ఒత్తిడి మూలంగా ఆ పూజలో పెట్టాల్సి వచ్చింది. పెట్టిన తర్వాత నేను ప్రతిసారి గూడా అదే అడిగేదాన్ని. దేవుడికి పూజ చేయటము అనేది ఇట్లాగా గాదు. ఇంకో ఎలాగా గూడా నాకు తెలీదు. కానీ నాకు ప్రియంగా ఉండాలి. ఆహ్, చెయ్యాలి అంటే ప్రియంగా చేసే ఇదే గాని ఇలా ఇన్ని చేసి నాకు నీతో నేను లయమవ్వలేకపోతున్నాను. నాకు నచ్చటం లేదు ఇది. ఇలా చేయటం నాకు నచ్చటం లేదు అని మొత్తుకునేదాన్ని. అలాంటి స్థితిలో ఇలాంటి సబ్జెక్టు ఉన్న గురువు దొరకటం అనేది మరి అక్కడ నా స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా ఈ సబ్జెక్ట్ దొరికుండొచ్చు. అలాగే ఎక్కడో ఉన్న ఒక హృదయము తపిస్తూ ఉంది. నాకు ప్రియంగా నడిచే జ్ఞానం కావాలి. ప్రియంగా స్పందించగలిగే హృదయంగా ఉండాలి నాకు లభించేది కూడా. నేను దాన్ని అందుకుంటూ ఆనందంగా ఉండాలి అనేది తపిస్తూ ఉంది ఎక్కడో. ఆ స్పందనని రిసీవ్ చేసుకోగలిగిన కెపాసిటీ అనేది ఒక కారణత్వంగా ఆ స్థాయి స్థితిగతులలో ఉన్న గురు హృదయము అనేది దాన్ని ప్రతిస్పందించగలదు. ఆ స్పందనని రిసీవ్ చేసుకోగలుగుతుంది. ప్రతిస్పందనాత్మకంగా దానికి ఆ జ్ఞానాన్ని అందించే హృదయాన్ని దగ్గర చేస్తుంది. లేదు ఆ హృదయమే దగ్గరవుతుంది. ఎక్కడ ఉంది ఆ హృదయము తనకి దగ్గరలో అంటూ వెతుకుతుంది. ఇది స్వరూప స్థాయిలోనే ఉన్నప్పుడు. దేహ స్థాయిలో అలాంటి గురువుని
అలాంటి పరిస్థితుల్ని తన చుట్టూ కల్పించటానికి ఇది ప్రతిస్పందించి ఆ విధమైన స్థితిగతులను తన చుట్టూ ఏర్పరుస్తుంది. అలాగే నేను ప్రతిసారి అనుకునే దానికి నా చుట్టూ గూడా అలాంటి పరిస్థితులు ఏర్పడటము అనేది జరిగింది. అట్లాగా మనము ఈ స్పందన, ప్రతిస్పందన అనేది సమస్తములో నడిపించబడుతుంది. మహాకారణము నుంచి కారణము నుంచి సూక్ష్మము, సూక్ష్మము నుంచి స్థూలము నడిపించబడుతుంది గూడా ఈ స్పందన, ప్రతిస్పందన ద్వారానే. మనం ఎట్ ద బిగినింగ్ నుంచి చెప్పుకున్నాం. ఆ భగవంతుడి యొక్క స్పందనే ఈ సమస్తాన్ని నడిపించగలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క స్పందన అనేక కారణాలు గ్రహించటం, అనేక కారణాలు, అనేక పనులు చెయ్యటం కోసం అనేక కారణాలు ఏర్పడటం, అనేక కారణాలలోకి అనేక స్పందనలు రావటం, అనేక స్పందనల నుంచి అనేక విషయాలని అనేక సూక్ష్మాలకి స్పందింపచేస్తూ అనేక స్థూల దేహాల ద్వారా ఆ పనులన్నీ చేయించబడటం, నడిపించబడటం ఇదంతా గూడా సమస్తములో జరుగుతూ ఉంది. అలాగే మనం అనుకుంటున్నాం ఇప్పుడు స్థూలం ఉంటేనే గదా పని చేయగలుగుతుంది. ఈ స్థూల దేహము అనేది ఉంటేనే గదా అక్కడ నుంచి మహాకారణం నుంచి అందేది. మరి సూక్ష్మము పని చేయటం లేదా అంటే 99% సూక్ష్మం ద్వారానే జరుగుతున్నాయి పనులన్నీ. మన దాకా తీసుకొచ్చింది ఆ మహాకారణం నుంచి, కారణం ద్వారా ఈ సూక్ష్మాలకి అందింది. ఈ సూక్ష్మాలు అనేక సూక్ష్మాలకు అందిస్తూ, అనేక పనులని అవి ప్రభావితంగా చేయించగలిగిన స్థాయిలో ఉంటాయి. ఒక సూక్ష్మదేహం యొక్క స్పందన అనేక సూక్ష్మదేహాలు గ్రహించటం ద్వారా గూడా అవి ఆ పనులు ప్రభావితంగా చేయించగలుగుతాయి. ఈరోజు మనము ఈ పనులు ఇవంతా గూడా నడిపించబడుతుంది. ఒక పత్రిజీ గారున్నారు. ఈరోజు ఆయనున్నా లేకపోయినా ఆయన ఆధ్యాత్మిక మార్గము అనేది నడిపించబడుతూనే ఉంది. అలాగే ఆది శంకరాచార్యులు వారున్నారు. ఆయన ఎప్పటి కాలంలోనో 4 పీఠాలను స్థాపించారు. అవి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ పీఠాలు నిర్వహింపబడుతూ ఎంతో మందిని వారసత్వంగా తీసుకుంటూ ఆ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ముందుకు తీసుకెళ్తూ తర్వాతి తరాలకు అందిస్తూనే ఉన్నాయి. అలాగే ఎంతో మంది గురువులు మనకు తెలిసిన పత్రిజీ గారు గావచ్చు, జగ్గి వాసుదేవ్ గారు గావచ్చు, సుందర చైతన్యానంద గారు గావచ్చు, ఆయనెవరు మైసూరులో ఉంటాడు. గణపతి సచ్చిదానంద స్వామి గావచ్చు. ఇలా ఎంతో మంది గురువులున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ సంస్థలని వాళ్ళు ప్రభావితంగా ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నారో వాళ్ళందరిలో ఉన్న ఆలోచన ద్వారా ఇదంతా నడిపించగలుగుతున్నారు. వాళ్ళ దేహమేమి అందరి మీద అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి పరిగెత్తి నడిపించటంలా. వాళ్ళ ఆలోచన మాత్రమే నడిపిస్తుంది. వాళ్ళ స్పందన మాత్రమే.
చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆలోచన అందరికీ అందజేయటం వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళు చెప్పటం ద్వారా జరుగుతుందేమోనని మనం అంతవరకే గ్రహించగలుగుతున్నాం. కానీ, మరి చెప్పకుండా అది అందుకోని చేసేవాళ్ళు ఈరోజు పత్రిజీ గారు లేరు. కానీ పిరమిడ్ ఆధ్యాత్మిక ప్రపంచం అది ముందుకెళ్తూనే ఉంది. అందరూ పిరమిడ్ సంస్థలకొస్తున్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, అక్కడ నేర్చుకుంటున్నారు. ఆ మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. కానీ నడిపిస్తుందెవరు? ఆ ఆలోచన ఎవరిది? పత్రిజీ గారిది. ఆయన లేకపోయినా ఆయన ఆలోచన, ఆయనకి స్వరూప స్పందన అనేదుంది. ఎక్కడ ఎలాంటి స్పందన ద్వారా నడిపించగలడో, అలా ఆ హృదయాలనన్నిటిని తన మీద దృష్టి పెట్టిన అనేక హృదయాలని స్పందింప చేయగలిగిన ప్రభావమైన కారణంగా ఉంటాడు. తద్వారా ఆ ధ్యాన ప్రపంచాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. అలాగే సమస్తములో ఉన్న భగవంతుడు, వీటన్నిటికి ఆవల ఉన్న భగవంతుడు, స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణానికి ఆవల నుంచి తన ఆలోచన అనే స్పందన ద్వారా ఈ సమస్తాన్ని కూడా ప్రతిస్పందనాత్మకంగా నడిపించగలుగుతున్నాడు. ఇది మనం ఎట్ ద బిగినింగ్ నుంచి చెప్పుకున్నాం. స్పందన, ప్రతిస్పందన అనేది ఈ సమస్తాన్ని ఎలా నడిపించగలుగుతుందో మనం తెలుసుకున్నామనమాట. ఎక్కడో ఉన్న ఆహారాన్ని గుర్తించటం అనేది ఎలా జరుగుతుంది? ఈ ఆహారం ఏమన్నా స్పందిస్తుందా? పంచదార పలుకు 7 అంతస్తుల పైన ఉంది. ఇదేమన్నా పంచదార పలుక్కి ఏమన్నా స్పందన ఉందా? కానీ చీమకుంది స్పందన. ఇక్కడ ఆహారం ఉంది అని దానికి తెలియజేసింది ఎవరు? దాని లోపల ఉన్న ఆకలి. ఆకలి అవుతుంది అన్న స్పందన అనేది భగవంతుడు ఎక్కడో ఉన్న శివుడు, ఇదిగో నీకు ఆహారం ఇక్కడ ఉంది. ఆ ఆహారాన్ని స్వీకరించు. ఇదిగో ఈ ఆహారాన్ని అంటే ఈ ఆహారం యొక్క విషయాన్ని దానికి తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? దేవుడు మనకెప్పుడైనా కనపడ్డాడా? ఇదిగో ఇలా ఉన్నాడు, కిరీటం పెట్టుకొనున్నాడు, ఈ రంగులో ఉన్నాడు, ఇలా పట్టుబట్టలు కట్టుకొనున్నాడు, ఇదిగో ఇక్కడ చూసాడు, ఇక్కడ చీమకు ఆహారం ఇక్కడుందని తెలియజేశాడు అని ఎప్పుడైనా చూసాడా? ఎప్పుడైనా కనపడ్డాడా ఎవరికైనా? ఇదిగో ఈ పనులు జేస్తున్నాడు అని. అదేమీ లేదు. ఎవరు దేవుడవుతారు? ఆ పంచదార సీసాకి సరిగా మూత పెట్టనామా అవుద్ది. కదా! అవునా? మూత గట్టిగా బెడితే పంచదారకు చీమలెక్కవు గదా! ఎప్పుడైతే మూత సరిగా బెట్టలేదో, లేదు ఆ కొన్ని పలుకులు కింద బడినయ్యో, దాని విషయాన్ని గ్రహించినది ఏదైతే ఉందో ఇక్కడ చూసిందో, అది నీ ఆహారం ఇక్కడ ఉంది అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక కాకికి దాహమైంది. అది పైన ఎగురుతూ నీళ్ళ కోసం వెతుకుతుంది. ఒక చోట నీళ్లు కనపడగానే అది తెగ అరుస్తుంది. అనేక కాకులు కూడా అక్కడికొచ్చి చేరి ఆ నీళ్ళని, ఆ దాహాన్ని తీర్చుకుంటాయి.
లేదు ఒక ఆహారం కనపడుతుంది దానికి. చాలా ఆహారం ఉంది అంటే అది తిని అరుస్తుంది. అనేక కాకులు అక్కడికొచ్చేస్తాయి. అది గమనించగలిగారా? అలాగే ఎన్నో ఈ అడవుల్లో ఎన్నో జంతుజాలము, ఈ సకల చరాచరము గూడా ఆహారం కోసం, నీటి కోసం స్పందించినప్పుడు, వాటి స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా ఆహారం ఎక్కడుందో తెలియజేయబడుతుంది. ఎలా తెలియజేయబడుతుంది? ఎన్నో జీవరాశులు దీనికి గావాల్సిన ఆహారము ఆ కాకి చూసింది. ఆ కాకి హృదయం స్పందిస్తుంది. ఇక్కడ మాంసం ఉంది అనే స్పందన అది మాంసాన్ని చూసింది. ఇక్కడ మాంసం ఉంది అనేది చూసి దాని లోపల దాన్ని గ్రహించింది. ఈ మాంసం తినే ఇంకొక జంతువు ఆకలిగా ఉంది అన్న స్పందన అనేది ఇక్కడ మాంసము చూసిన ఈ కాకి యొక్క హృదయానికి ఆ హృదయము అందిస్తుంది. ఇక్కడ మాంసం ఉంది అనే దాన్ని దృష్టి పెట్టింది గాబట్టి. ఈ దృష్టి పెట్టి గ్రహించిన ప్రతిస్పందన అనేది దానికి అందుతుంది. అది దాన్ని వెతుక్కుంటూ ఆ వైపుకి ప్రయాణం చేస్తుంది. దానికి తెలీదు ఏ వైపు నిజంగా ఆహారం ఉందో గాని. కానీ దాని లోపల ఉన్న హృదయం ఉందే అది తీసుకెళుతుంది ఆ దారిలోకి. అలాగే మనము ఒక అడవిలోకి తప్పిపోయాం. తప్పిపోయిన తర్వాత నడిచి, నడిచి దాహం అవుతుంది. ఆకలి, దాహము ఇక ఒక్క అడుగు కూడా ఎయలేను. ఒక చెట్టు కింద కూర్చొని కూలబడిపోయాను. ఎటు పోవాలో కూడా తెలీదు. ఆహారం ఎలా దొరుకుతుంది, నీళ్ళెక్కడ దొరుకుతాయి కూడా తెలీదు. ఇంకా ఏదైనా ఇంకింతకంటే ఒక్క అడుగు కూడా వేయలేను. భగవంతుడా! నాకు ప్రాణం పోతుంది. నాకు దప్పిక కొని ఉన్నాను. నాకు కొన్ని నీళ్ళిప్పించండి, ఆహారాన్నిప్పించు. నువ్వెక్కడున్నావు భగవంతుడా అని హృదయం ఆర్తితో మన హృదయము ఆక్రోశిస్తుంది, స్పందిస్తుంది, దుఃఖిస్తుంది. అలాంటి స్థితిలో మనలో ఉన్న బాధని అర్థం చేసుకున్న ఎక్కడో చోట భగవంతుడి హృదయము. ఇక్కడ భగవంతుడు అంటే దేహం ఉన్నవాడే, లేదు లోకాన్ని నడిపించేవాడే అనేది గాదు. ఎన్నో హృదయాలు భగవత్ స్థాయిలో స్పందిస్తూ ఉంటాయి. ఏదో ఒకటి దాన్ని గ్రహిస్తుంది నీ యొక్క బాధని. అదేం చేస్తుంది అంటే, అరే! కానీ తనకి తానుగా అందించగలదా అంటే అందించలేదు. అది ఆ దగ్గరగా వెళ్ళే వాటిని ఏ జంతువులనో, లేదు ఆ దగ్గరలో ఆ దారిలో వెళ్ళే మనుషులనో, అటు దగ్గరగా వెళ్ళే వాళ్ళని ఈ వైపుకి వాళ్ళ ఆలోచన మళ్ళే విధంగా మళ్ళిస్తుంది. లేదా ఏ కోతులనో, లేదు ఏ ఎలుకలనో పైనుంచి ఏ పండ్లో రాలి వీళ్ళ దగ్గరకి పడేలాగా, ఏ కోతుల ద్వారానో ఆ పండ్లు తీసుకొచ్చి మన దగ్గరకు పడేలాగా, ఆహారము మనకు అందేలాగా చేస్తుంది. లేదు నీకు దగ్గరలో ఈ పండ్ల చెట్టు ఉంది. చిన్నగా అక్కడికి వెళ్ళు అక్కడ ఆహారం అందుతుంది. అనే విధంగా మనని ఆ వైపు 4 అడుగులు ఏయిస్తుంది. కొంత సేద దీరిన తర్వాత. అలా మనకి కావలసిన ఆహారాన్ని ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అందిస్తాడు. ఇక్కడ భగవంతుడు అంటే నీ లోపల ఉన్న స్పందనని ప్రతిస్పందనాత్మకంగా స్వీకరించిన వాడు.
అలా స్వీకరించి తన స్పందనని అనేక హృదయాలలో చేసేవాడు భగవంతుడవుతాడు. చేసి ఆ ఆహారాన్ని మన వైపుకి మళ్ళించే విధంగా అక్కడి జంతువులు గావచ్చు, పక్షులు గావచ్చు, మనుషులు గావచ్చు, ఈ వైపుకి వస్తారనమాట. మనకి ఆహారాన్ని అందిస్తారు. ఇలా అనేక విషయాలు ఈ సకల చరాచరము జీవిస్తుంది గూడా స్పందన, ప్రతిస్పందనాత్మకం ద్వారానే.